నైరుతి రుతుపవనాలతో తెలుగు రాష్ట్రాల్లో అంతంత మాత్రంగానే వర్షాలు పడుతుంటే మహారాష్ట్రలో మాత్రం దంచి కొడుతున్నాయి. 3-4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ముంబై తడిసి ముద్దైపోతోంది. తాజాగా మరోసారి భారత వాతావరణ శాఖ ముంబైకి రెడ్ అలర్ట్ ప్రకటించింది. ముంబై నగరానికి పరిసర జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసి రోజంతా అత్యంత భారీ నుంచి అతి తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉదయం పూట చాలా చోట్ల తేలికపాటి వర్షం కురుస్తోంది. ఉదయం మెరైన్ డ్రైవ్, బాంద్రా ఈస్ట్ రైల్వే స్టేషన్ పరిసరాల్లో సాధారణంగానే రాకపోకలు కొనసాగాయి. అయితే నవీ ముంబైలోని ఏపీఎంసీ కూరగాయల మార్కెట్ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద భారీగా నీరు నిలిచిపోయి ఇబ్బందులు తలెత్తాయి. 3-4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంబై నగరంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెంబూరులో బలమైన ఈదురుగాళ్లకు చెట్టు విరిగి స్కూలు బస్సుపై పడడంతో 11 ఏళ్ల విద్యార్థి విహాన్ శ్రీవాస్తవ్ మృతి చెందాడు. సాకినాకాలో మూతలేని మ్యాన్ హోల్లో పడిపోయిన 60 ఏళ్ల అస్లాం ఇసాన్ షేక్ ప్రాణాలు కోల్పోయారు. ఇక సియాన్ పన్వేల్ హైవేపై ఖార్ఘర్ టోల్ ప్లాజా సమీపంలో లారీ బోల్తా పడడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దాదర్ ఈస్ట్, సియాన్ గాంధీ మార్కెట్ సహా పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రానున్న 24 గంటల్లో కూడా భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ హెచ్చరించడంతో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు ప్రజలకు సూచించారు. ముంబైతో పాటు పాల్ఘర్, థానే, రాయ్గఢ్ జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు. పాల్ఘర్ జిల్లాకు ఆదివారం కూడా రెడ్ అలర్ట్ కొనసాగనుంది. నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి. దీని ప్రభావంతో ఉత్తరాదిన జోరుగా వానలు పడుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రోజంతా అత్యంత భారీ నుంచి అతి తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లలో వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. రహదారులు జలమయమయ్యాయి. కొండ చర్యలు విరిగిపడ్డాయి. విద్యుత్, తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. నైరుతి రుతుపవనాలు దేశమంతా విస్తరించాయి. దీని ప్రభావంతో ఉత్తరాదిన జోరుగా వానలు పడుతున్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, ఒడిశా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముంబైలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రోజంతా అత్యంత భారీ నుంచి అతి తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లలో వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. రహదారులు జలమయమయ్యాయి. కొండ చర్యలు విరిగిపడ్డాయి. విద్యుత్, తాగునీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.